ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మంచిది, మీరు మీ పిల్లలు మీ కుటుంబము దేవునికి మహిమకరంగా ఆత్మీయతలో ఎదుగుతూ అనేక మంది ప్రజలకు మాదిరికరంగా వర్ధిల్లుతూ మీరు దీవించబడుదురుగాక. ఆమేన్. రైట్. కొద్ది నిమిషాలు మనము దేవుని వర్తమానము విందాము. మన ఇంటినమంటి వర్తమానము పేరు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనము చదువుకుందాం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. కుటిల వర్తనుడు అనగా చాడీలు చెప్పువారు, విభేదాలు తలపెట్టువారు, కుటుంబాలను చీల్చేవారు, కుటుంబంలో సమస్యలు తెస్తున్న వంటి వారు. కుటిల వర్తనుడు, చాడీలు చెప్పువారు. వాక్యం తెలియజేస్తా ఉంది, అలాంటి వారు దేవునికి అసహ్యులు. అలాంటి వారి ప్రార్థన దేవుడు ప్రభువు వినడు అంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. గమనించండి, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. యథార్థవంతులు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు మనం చూస్తున్నట్లయితే చూద్దాం రండి. యథార్థవంతులు ఎలా ఉంటారు అని చూస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము, భక్తిహీనులు ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతులు ఇల్లు వర్ధిల్లుతుంది అంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉన్నందున ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు మేలు పొందుకుంటారంటూ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఇంకా ఎలా ఉంటారయ్యా మనం చూసినట్లయితే ఆ పైన కనబడుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మూడులు చేయు అపరాధ పరిహార వర్తబలి వారిని అసహ్యము చేయును. జాగ్రత్తగా విందాము. మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అసహ్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. యథార్థవంతులు ఎలా ఉంటారంటే ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారు, ఒకరందు ఒకరు జాలి పడతారు, ఒకరందు ఒకరు కనికరము చూపిస్తారు. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు జాలి, ప్రేమ,
కనికరము చూపించేవారుగా ఉంటారంటూ వాక్యము తెలియజేస్తా ఉంది. ఇలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరిందు ఒకరు మనము ప్రేమ కలిగి దయ కలిగి ఉండాలంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. దయ చూపుకోకుండా, జాలి చూపుకోకుండా నీ ఉన్నట్లయితే నీ ప్రార్థన దేవుడు వినడు. అంతేకాకుండా అలాంటి వారికి దేవుడు తోడుగా ఉండడు అంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. మంటున్నమంటి వర్తమానం పేరు దేవుడు ఎవరికి తోడుగా ఉండును. యథార్థవంతులకు. యథార్థవంతులు ఎలా ఉంటారంటే ఒకరి యందు ఒకరి దయ చూపిస్తారు. అందుకే దేవుడు వారికి తోడుగా ఉండి వారిని సంరక్షిస్తూ, బలపరుస్తూ, కాపాడుతూ, వారిని దేవుడు ఆదరిస్తూ, దైనపరుస్తూ వారి కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తానంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. గమనించండి. ఒకసారి యోబు భార్య మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించవా అంటూ మాట్లాడుతుంది. చూడండి, యోబు గ్రంథంలోకి రండి. రెండవ అధ్యాయము 9వ వచనము. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. దేవుణ్ణి దూషించి మరణము పొందుకో. దేవుని దూషించి చావు. గమనించండి, యోబు భార్య మాట్లాడుతుంది, ఇంకా నువ్వు యథార్థంగా ఎందుకు జీవించాలి? నీ యథార్థతను వదిలేయ్. నీ యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించు. దేవుణ్ణి దూషించి నువ్వు మరణము పొందు, చచ్చిపోను. ఎందుకు నీకు బ్రతుకు? ఇంకా నువ్వు ఎందుకు యథార్థం గట్టిగా పట్టుకున్నావు? నీకు దేవుడు ఏం చేసాడు? దేవుడా దేవుడు అంటున్నావు, నీకు దేవుడు ఏం చేసాడు? కాబట్టి చచ్చిపో అంటూ మాట్లాడుతూ ఉంది. బిడ్డలారా, ఒకటి గమనించండి, యథార్థవంతులకు, యథార్థంగా ప్రవర్తించినటువంటి వారికి అధికముగా శత్రులు ఉంటారు. యథార్థత లేని వారికి, కపటముతో మాట్లాడుతున్న వంటి వారికి మిత్రులు అధికముగా ఉంటారు. యథార్థంగా జీవించినట్లయితే నీకు శత్రువులు నీ పక్కలోనే ఉంటారు. నీ శత్రువులు అధికముగా ఉంటాడు. అక్రమంగా సంపాదిస్తూ, అక్రమంగా దోచుకుంటూ, అక్రమంగా తిరిగే వంటి వారికి స్నేహితులు అధికంగా ఉంటాడు. సత్యానికి లోబడి యథార్థంగా జీవిస్తున్నటువంటి వారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారు. గమనించాలి. ఇక్కడ యోబు భార్య అంటుంది, నువ్వు ఇంకనో యథార్థతను వదలవా? యథార్థతను వదిలేసి చచ్చిపో. ఆయన అంటాడు, చూడండి, అక్కడ మనం చూస్తున్నట్లయితే
ఆ 10వ వచనములో, అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. గమనించండి, ఈ సంగతులలో ఏ విషయమందును ఏవు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. భార్య చెప్పిన మాట ప్రకారంగా మాట్లాడి తన నోటితో పాపము చేయలేదు. దేవునికి విరుద్ధంగా మాట్లాడలేదు. తన యథార్థతను విడవలేదు. దేవుడు యథార్థంగా నుండి వారికి తోడుగా ఉంటాడు. యథార్థత నుండి వారికి కొన్ని శ్రమలు కూడా వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి. మనం చూస్తున్నట్లయితే యోసేపు మంచి యథార్థపరుడు. ఎలాంటి అక్రమంగా తిరిగేవాడు కాడు. తనకిచ్చిన వంటి పనిలో చక్కగా యథార్థంగా జీవిస్తున్నాడు. ఎక్కడ కూడా ₹1 అక్రమంగా సంపాదించిన వంటి వాడు కాడు. పోతీఫెర భార్య మాట్లాడుతుంది, నీవు నా మాట విని నా కోరిక నువ్వు తీర్చినట్లయితే ఇదిగో నీకు ఏది కావాలంటే అది నీకు రాపిస్తాను. కొన్ని ఎకరాలు నీకు పొలము ఇస్తాను, బంగారు ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది కోరుకో. యోసేపు అంటాడు, నీ భర్త తన ఇంట్లో ఏమి ఉన్నాయో ఆయనకే తెలియదు, అంతయు నాకు అప్పగించాడు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, అంతా నాకు తెలుసు, నాకు అప్పగించాడు. గనుక నన్ను చేరదీసి నాకు చక్కగా అన్నం పెడుతూ చక్కగా నాకు ఈ పనులన్నీ అప్పగించాడు. నేను ఎలా ఈ ద్రోహం చేయగలను? నీవు ఎవరికి చెప్పకపోయినా, ఇక్కడ ఎవరు చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు. గనక ఆయనకు వ్యతిరేకంగా నేను పాపం ఎలా చేయగలను? సహోదరి సహోదరులారా, నీవు చేస్తున్న వంటి ఉద్యోగంలో, నీవు చేస్తున్న వంటి పనులలో యథార్థంగా జీవించాలా? నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావా? లంచాలు తీసుకోకుండా, అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, యథార్థంగా నీ ప్రవర్తన ఉందా? నువ్వు చేస్తున్న వంటి పనిలో యథార్థంగా పనిచేస్తున్నావా? నీవు పొలం పని చేయవచ్చు. అక్కడ ఆ పొలము యజమానుడు అక్కడ లేకపోయినా నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేయాలి. కొంతమంది యజమానుడు ఉన్నప్పుడే పనిచేస్తూ ఉంటారు, యజమానుడు లేకపోతే సరిగా చేయరు. యథార్థవంతులు చెప్పిన పనిని నమ్మకంగా చేయవారు. అంతేకాకుండా వారు అక్రమానికి పాలు పొందుకోరు, అక్రమంగా సంపాదించరు, తనది కానిది వారు తీసుకోరు. సహోదరి సహోదరులారా, మరి నువ్వు ఎలా ఉన్నావు? యోబు తనకు నష్టం వచ్చినను, శ్రమ వచ్చినను, రోగమే వచ్చినను
యథార్థత వదలలేదు బిడ్డ. యేషూపు తన మీదికి నిందలు వచ్చేసాయి, యథార్థంగా బ్రతికినందుకే నిందలు వచ్చాయి. కానీ అతడు చెరసాలకి వెళ్ళిపోయినా కూడా దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. తన యథార్థతను పోగొట్టుకోలేదు. ఆ చెరసాలకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థిస్తుంటే దేవుడు యేషూపుతో మాట్లాడతాడు. యేషూపు, నువ్వు ఏ తప్పు చేయకోకుండా చెరసాలకు వచ్చి ఉన్నావు గనుక నా మీద నీకు కోపం రాలేదా? నా మీద నీకు బాధ కలగలేదా? అప్పుడు యేషూపు అంటాడు, అయ్యా, ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు, నీవు న్యాయం గల దేవుడవు, నీవు నీతి గల దేవుడవు, నీవేనయ్యా యథార్థ గల దేవుడవు. గనుక ప్రజలు నేను తప్పు చేశారని నమ్ముచున్నారు. అబద్ధ సాక్ష్యాలు పలకడం బట్టి, వారు చెప్పడం బట్టి నన్ను వ్యతిరేకంగా చూస్తున్నారు. అయినను నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు, విడిచిపెట్టి వాడిగా లేడు. ఏ తప్పు చేయకపోయినా ఎందుకు వచ్చే నిందలు? దేవుడు చూస్తున్నట్లయితే ఇది జరిగింది. దేవుని వ్యతిరేకంగా శపించేవాడిగా లేడు యేషూపు. యోబు దేవుని శపించేవాడిగా లేడు. ఓ దినం వస్తుంది, దేవుడు ఇచ్చిన మట్టి మాట నియమించబడుతుంది అంటూ యేషూపు గట్టిగా పట్టుకొని తన యథార్థతను కాపాడుకుంటూ బ్రతికిస్తూ ముందుకెళ్తున్నాడు. ఒక దినం రానే వచ్చింది. ఎవరైతే నిందలేశారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వారందరూ కూడా యేషూపు కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. చెరసాల నుంచి యేషూపును బయట తీసుకొచ్చాడు. సింహాసనం తర్వాత సింహాసనం ఇచ్చాడు. రాజు తర్వాత రాజుగా నిలబెట్టాడు. రాజు తర్వాత రాజుగా నిలబెట్టి తనకు అధికారం ఇచ్చి ఇతడు చెప్పింది చేయండి అంటూ ఆజ్ఞ జారీ చేశాడు రాజు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. చక్కగా దేవునికి మహిమకరంగా అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. గనుక దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? యథార్థవంతులకు. ఒకసారి ఒక ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తా ఉంది. ఆ ఇంట్లో బట్టలు ఉతుకుతా ఉంది. బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ చీరల నుంచి ఒక నెక్లెస్ ఆమెకు కనిపించింది. కనిపించగానే ఆ నెక్లెస్ తీసుకొని తన ఇంటి యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈ బట్టలలో ఈ నెక్లెస్ హారం దొరికింది, తీసుకోండి అని ఇస్తున్నప్పుడు అంత లోపల ఆ తల్లి, ఆ యజమానురాలు సంతోషపడి, దీనికోసమే నేను వెతుకుతూ ఉన్నాను, కనిపించలేదు అని, నీవు యథార్థంగా తీసుకొచ్చి ఉన్నావు అని చెప్పేసి, నీకున్న వంటి కూతురు చదివిస్తున్నావు కదా, ఫీజు లేదని బాధపడుతున్నావు కదా, ఆ ఫీజు నేనే కడతాను. నేనే నీ కూతురికి నువ్వు ఏ చదివించాలని కోరుకుంటున్నావో ఆ చదువు నేనే ఫీజు కట్టి చదివిస్తానంటూ ఆమె భరోసా ఇచ్చిందంట. బిడ్డలారా, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. గనుక యథార్థంగా జీవించడము చాలా మంచిది.
యథార్థంగా నువ్వు బ్రతికినట్లయితే నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. అంతేకాకుండా మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలోకి రండి. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయములో ఒక మాట కనబడుతుంది. యథార్థవంతులు ప్రార్థన. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నువ్వు చేసే ప్రార్థన ప్రభుకు ఆనందకరముగా ఉండాలి. నువ్వు చేసే మనవులు దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు యథార్థంగా జీవించాలి. నీ సాక్ష్యములో యథార్థత గుర్తుపెట్టుకోవాలి. నీ సాక్ష్యములో యథార్థత ఉండాలి. నువ్వు చేసే పనులలో యథార్థత ఉండాలి. ఒంటరిగా ఉంటున్నప్పుడు శోధనలు వస్తాయి. దాంట్లో నువ్వు యథార్థంగా జీవిస్తూ యేషూపు లాగా ముందుకెళ్ళాలి. నీ సాక్ష్యంలో యథార్థత ఉండాలి. నువ్వు చేసే పనులలో యథార్థత ఉండాలి. అలాగే దేవునికిచ్చే విషయంలో కూడా, దేవునికిచ్చే దశమ భాగంలో కూడా యథార్థతగా నీ దశభాగం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. కనుక అన్ని దాంట్లో కూడా యథార్థత ఉండాలి. అబ్రహాము అన్ని దాంట్లో 10 వంతు చెల్లించినట్టుగా మనము చూస్తున్నాం. అన్ని దాంట్లో కూడా యథార్థత ఉండాలి. యథార్థంగా మీ సేవకుడు నువ్వెంత దశమం ఇస్తున్నావు, నీకెంత వచ్చింది, నీ లాభం ఎంత ఇస్తున్నావని మీ సేవకుడు చూడడు, దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ రాబడిలో నీకు వస్తున్నామంటే జీతంలో, నీకు వస్తున్నామంటే కూలీలో దేవునికి దశమ భాగములు, ప్రథమ పదములు యథార్థంగా నీవు దేవునికి ఇవ్వాలి. సొనగకుండా సొనుగుతూ గొనుగుతూ ఇచ్చే దశమ భాగమైనను కానకైనను ప్రభు అంగీకరించడు. బంగారు ఆయనదే, పశువులు ఆయనయే, భూమి ఆయనదే. హల్లెలూయా. ఆయనకిచ్చినవంటి దానిలో దేవునికి 10వ వంతు ప్రకారముగా దశభాగము చెల్లించడం అనేది దేవుడు నిన్ను చూస్తాడు. దశభాగము నువ్వు వర్ధిల్లాలంటే దాంట్లోనే ఉంది శక్తి. నువ్వు ఇచ్చే దశభాగంలో ఉంది ఆశీర్వాదం. నువ్వు విత్తనం ఇస్తున్నావు, అది ఫలింపజేస్తుంది. గనుక అన్ని దాంట్లో కూడా నువ్వు యథార్థంగా జీవించాలా. గనుక దేవునికి మహిమకరముగా నీ సాక్ష్యములోను, నువ్వు చేసే పనులలోనూ యథార్థంగా ఉండాలి. యథార్థత అనేది నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవద్దు. ఒకరి ఎందు ఒకరు దయ కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, యథార్థంగా జీవించాలా. అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని, మీ కుటుంబమును వర్ధింప చేయాలంటూ మేము ఆశిస్తున్నాము. అలాగే దేవునిలో ప్రార్థిస్తూ ఉన్నాము. కనుక దేవునికి మహిమకరముగా మీరు బ్రతకాలా. ప్రార్థిస్తున్నామా? ఏ విషయంలో నువ్వు తప్పిపోయినావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో నిందల్లో ఉన్నావో, అవమానంలో ఉన్నావో, అదేనే పడుతున్నావో, ఏడుస్తున్నావో, కుమిలిపోతున్నావో, ప్రభు చూస్తున్నాడు. నీ మాటలు ఎవరు పట్టించుకోకపోయినా, నీ భర్తే పట్టించకపోయినా, నీ భార్య పట్టించకపోయినా, నీ పిల్లలే పట్టించకపోయినా, ప్రభు నిన్ను పట్టించుకుంటున్నాడు. నీ బాధ, నీ అంతరంగంలో ఉన్న వేదన ఆయనకు తెలుసు. భయపడవద్దు, బాధపడవద్దు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. యథార్థతను వదలవద్దు. మంచిగా నమ్మకంగా ఉండు.
మరి నిన్ను వలిని పొరుగువాని ప్రేమించు అని చెప్పిన ప్రకారంగా ఇతరులను ప్రేమించు. దేవునికి మహిమకరంగా నీ యథార్థతను కాపాడుకో, నీ సాక్ష్యం కాపాడుకో, 10 మందికి మాదిరికరంగా జీవించు. దేవునికి తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. స్తోత్రం తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం నాయన. ఈ వర్తమానం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, యేసు నామములో వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక. సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, మనశ్శాంతి, కృప, క్షేమము వారికి అనుగ్రహించబడునుగాక. తండ్రి, ఇది మొదలుకొని వారికి, వారి పిల్లలకి, కుటుంబానికి సంతోషం, సమాధానం కలుగునుగాక. వారు చేస్తున్నటువంటి ప్రయత్నములన్నీ యేసు నామములో సఫలపరచబడునుగాక. వారి కుటుంబానికి వస్తున్నటువంటి వ్యతిరేకతలన్నీ యేసు నామములో లయమైపోనుగాక. తండ్రి, కృప చూపించండి. రక్షణ వారికి రక్షణ భాగ్యం దయచేయండి. రక్షించబడిన వారికి మంచి ఆత్మీయతలు ఎదుగుతూ ముందుకు సాగుటకు సాయం చేయండి. ఎంతమంది అయితే లోకంలో పడిపోయారో వారి మరలా తిరిగి లేపి బలపరిచి దీవించి ఆశ్రయించమని, నీ సన్నిధిలో వారి స్థిరపరచమని, మీ ప్రేమతో నింపి నీ నామను కనబరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మంచిది, మా కోసం ప్రార్థన చేయండి. నా పేరు పాస్టర్ చార్లెస్. అనంతపురం ఏరియాలో తాడపత్రి ప్రక్కన సూర్యపల్లి గ్రామంలో నేను సేవ చేస్తున్నాను. మరి దేవునికి మహిమకరంగా మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. షాలేం ఫైర్ మినిస్ట్రీస్, షాలేం ప్రార్థనా మందిరము, మరి మందిరము కట్టబడుతూ ఉంది. మా కోసం ప్రార్థన చేయండి. మీరు ఒకవేళ మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్టయితే సెల్ నెంబర్ రాసుకోండి. 9000692633. మరొకసారి 9000692633. ఈ ఫోన్కి మీరు ఫోన్ చేయొచ్చు. మీ వ్యక్తిగతంగా మరి ప్రార్థనలు మరి ఏమైనా కోరుకున్నట్టయితే మీకోసం ప్రార్థన చేయగలం. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.